రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులపై జరుగుతున్న దాడులు నశించాలంటూ క్రైస్తవ ప్రజాస్వామ్య వేదిక ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సమావేశాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇదే విషయం మనతో మాట్లాడడానికి ఈ క్రైస్తవ ప్రజాస్వామ్య వేదిక సభ్యులు ఉన్నారు. సార్, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? క్రిస్టియన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ అనే ఆర్గనైజేషన్ గత 28 సంవత్సరాలుగా క్రైస్తవుల యొక్క మతపరమైన హక్కుల కోసము, సామాజిక సమస్యల కోసము, ఆర్థిక అభివృద్ధి మరియు రాజకీయ సమానత్వం కోసం పనిచేస్తుంది. ఈ క్రమంలో మేము దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ర్యాలీలు, ధర్నాలు, పబ్లిక్ మీటింగ్స్ ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటూ ఈ రోజున వెస్ట్ గోదావరి జిల్లాలో కార్యకర్తల సమావేశం ద్వారా క్రైస్తవుల మీద జరుగుతున్న అమానుషమైన దాడుల్ని, క్రైస్తవులకు వ్యతిరేకంగా ప్రభుత్వం వారు చేస్తున్న చట్టాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా 13 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ లాస్ పేరుతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను తయారు చేసి పాస్టర్లని, సువార్థికుల్ని ఎంతగానో హింసిస్తున్నారు. వాళ్ళని జైల్లో పెట్టి బెయిల్ కూడా రాకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని మేము సవినయంగా డిమాండ్ చేసేది ఏమిటంటే, ఆ 13 రాష్ట్రాల్లోని యాంటీ కన్వర్షన్ లాస్ని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అంత మాత్రమే కాకుండా ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న దళిత క్రైస్తవులు డిమాండ్ ఏమిటంటే, దళిత క్రైస్తవులకి ఎస్సీలతో పాటు సమాన హోదా కావాలి, రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి పోరాటం చేస్తున్నాం. దాని గురించి 2004లో సుప్రీంకోర్టులో ఒక కేసు కూడా పెండింగ్లో ఉంది. కానీ ఆ కేసు ఇంతవరకు ఎటువంటి చలనం లేకుండా ఉన్నది. కాబట్టి జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ని అమలు చేసే విధంగా ఆ కేసులో తీర్పు వస్తుందని మేము ఎదురు చూస్తున్నాం. కానీ ఈ మధ్యలో మరలా ఇంకొక కమిషన్ వేశారు, కేజీ బాలకృష్ణ కమిషన్ వేసి, అది ఎందుకు వేశారో కేంద్ర ప్రభుత్వం వారే చెప్పాలి మాకు. దానివల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు. గతంలో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ద్వారా చేసిన రికమెండేషన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం అమలు చేసి దళిత క్రైస్తవ రిజర్వేషన్ బిల్లుని పార్లమెంట్లో అమలు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా క్రైస్తవుల మీద, ఇతర మైనారిటీల మీద జరుగుతున్న దాడుల విషయంలో ప్రత్యేకమైన చట్టాలను తీసుకొచ్చి వాటిని అరికట్టాలని, పార్లమెంట్లో, అసెంబ్లీలో కూడా క్రైస్తవుల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచేటట్లుగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నామండి. ప్రధానంగా ప్రస్తుతం ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. మీరు కూడా పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాలంటున్నారు. ఇంకా ఏమైనా ఉన్నాయి సమస్య? ప్రస్తుతం క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులే మాకు ప్రధాన సమస్య. మణిపూర్లో జరుగుతున్న దాడులకి సమాధానం లేదు. ఇంకా మైనారిటీల మీద భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ పార్లమెంట్ సమావేశాల్లో వ్యర్థమైన అనేక విషయాల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఒక సమాజంలో ముఖ్య భూమికలో ఉన్న ఈ మైనారిటీలు విషయంలో కేంద్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకోవాలంటే పార్లమెంట్లో చర్చ జరగాలి. కాబట్టి 13 రాష్ట్రాల్లో ఉన్న యాంటీ కన్వర్షన్ లాస్ గురించి చర్చ జరగాలి. అదేవిధంగా దళిత క్రిస్టియన్ బిల్లు గురించి చర్చ జరగాలి. అదేవిధంగా ఇవాళ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓట్లు తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ ఓట్లు తొలగించే కార్యక్రమాన్ని మానివేసి అందరికీ ఓటు వచ్చే విధంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగాలని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సక్రమంగా పనిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఆ ఎలక్షన్ కమిషనర్ని నిర్ణయించే ప్రక్రియలో గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండేవాళ్ళు. వారిని తొలగించేసి ఈ ప్రస్తుత ప్రభుత్వం వారికి ఇష్టం వచ్చిన వారిని ఏర్పాటు చేస్తుంది. కానీ గతంలో లాగా సుప్రీంకోర్టు జస్టిస్ని మరలా తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నామండి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా క్రైస్తవులపై దాడులు పెరిగిపోయాయి. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగితే అటువంటి ఉపేక్షించకుండా ఉండాలంటే దీనికి సంబంధించి దళిత క్రైస్తవులకు సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావాలంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న సర్ ప్రక్రియలో భాగంగా చాలామంది దళిత క్రైస్తవుల ఓట్లు అనేవి తొలగిస్తున్నారు. వాటిని తొలగించకుండా
ఓట్ల కార్యక్రమాన్ని ఓటు నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలి కానీ అన్యాయంగా ఈ విధంగా ఓట్లు తొలగించడం అన్యాయం అంటారు. ముఖ్యంగా దళిత క్రైస్తవులకు సంబంధించి ఎస్సీ హోదాను తీసివేయడం అన్యాయం అంటున్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను కల్పించాలని అయితే వీరు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటరామ్తో మనోజ్ RTV పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.